బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి త్రిమూర్తులు. ఆ విధంగా కూడా చూసుకునే కానీ 3 ఆకులు, ముక్కంటి కాబట్టి 3 ఆకులు. బాయికి చుట్టూరుతూ కూడా ఇది కాంపౌండ్ టైంలో కట్టేశారు, అంటే లోపలికి ఊరు పడిపోకుండా పోకుండా. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు అందరికి కూడా ఒక మంచి ప్లేస్ని అయితే చూపించా. దాని పేరు వచ్చేసి కుంటకోన. ఇది వచ్చేసి రైల్వే కోడూరు చిట్వేలుకు ఈ మధ్య దారిలో అయితే ఉంటుంది, ఈ పోయే దారిలో. చాలా అద్భుతంగా ఉంటది అనమాట ప్లేస్ అయితే. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి, వీడియో అయితే చాలా బాగుంటది. ఇది రైల్వే కోడూరు నుండి చిట్వేలుకు పోయే దారి. ఈ దారిలో సీఎం రాచపల్లి అని చెప్పి ఊరైతే వస్తుంది. దాంతో పాటు ఈ బోర్డు కూడా ఉంటది, అమర్లింగేశ్వర స్వామి ఇంకా కుంటకోనకు పోయే దారి అని చెప్పేసి. ఇంకా ఈ దారి కూడా నేరుగా వెళ్ళిపోయినామంటే కన్నా సీఎం రాచపల్లి ఊరు అయితే వస్తుంది. ఇంకా ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో ఎవరిని అడిగినా సరే కుంటకోనకు దారి అయితే చెప్తారు. ఆ ఊరు నుంచి కొంచెం దూరం వచ్చినామంటే కన్నా మనకి ఇక్కడ కుంటకోన అని చెప్పేసి ఇక్కడ ఒక ఆరో మార్క్ చూపిస్తుంది దారి. ఎటు నుంచి లోపలికి పోవాలా అన్నట్టు చెప్పలేదు కదా, నేను ఒక్కరినైతే పోలేదు, నాతో పాటు రాజా కూడా వచ్చాడు. ఇంటి దగ్గర లేట్ గా స్టార్ట్ అయినాము, ఆల్రెడీ టైం వచ్చేసి 10 అయిపోయింది. ఇంకా ఆ ఊరు దాటుకున్న తర్వాత మొత్తం మెటల్ రోడ్ అయితే ఉంటది. ఇంకా ఈ దారిలో 2-3 కిలోమీటర్లు పోయినామంటే కన్నా మనం అయితే కుంటకోనకు రీచ్ అయిపోతాము. ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాము. ఫైనల్ గా మనం అయితే కుంటకోనకు అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ వరకు గుడి వరకు దారి అయితే ఉన్నది, లాస్ట్ వరకు కూడా. ఇంకా కనిపించేదంతా గుడి. మనం అయితే ఇంకా లోపలికి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం వచ్చాను మేము కూడా ఇక్కడికి. నువ్వు ఎప్పుడన్నా వచ్చినావు రాజా ఇక్కడికి? నేను కూడా ఫస్ట్ టైం అన్నా. బాగా క్లీన్ చేసినారు కదా మొత్తం. ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, ఎక్కడికి మూవీస్ అవి ఇవి అని తిరగకుండా. మొత్తం ఇంకా అంతా కొండే, అది కనిపించేదంతా కొండే. చెట్లను అయితే బాగా చేసినారు ఇక్కడ, గుబురుగా లేకుండా మొత్తం కనొచ్చే విధంగా చెట్టును క్లీన్ గా చేసి పెట్టేసినారు. మన బండి అక్కడ పెట్టేసినాం ఆల్రెడీ. గుడి చూడండి ఎంత బాగుందో. లోపల పోయి చూద్దాం ఏ దేవుడు ఉన్నాడో. శివుడు అని చెప్పి అన్నారు, చూడాలి లోపలికి పోయేసి. రావి చెట్టు, వేప చెట్టు చూడండి. మామూలుగా ఏంటంటే పెళ్లి చేస్తారంటారు ఈ రెండింటికి. ఆ మారి ఇక్కడ ఈ రెండింటిని పెట్టేసి చుట్టూ కంచి వేసేసినారు. బాయా ఇక్కడ బావి కూడా ఉన్నది. ఇక్కడ బావి ఉండడమే గ్రేట్ అనుకుంటే పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ. చూడు అయ్యవా, ఇప్పుడు కనొచ్చింది. చాలా పెద్దగా కానీ చేపలు అయితే. నీ ఎట్లా వచ్చినాయి, ఎవరిని వదిలింటారు కదా. బావికి చుట్టూరుతూ కూడా ఇది కాంపౌండ్ టైంలో కట్టేసినారు, అంటే లోపలికి ఊరు పడిపోకుండా పోకుండా. ఈ పక్క గేట్ వేసినారు చూడండి. గేట్కి బేగం కూడా వేయలే, ఓపెన్లోనే ఉన్నారు. కిందికి వెళ్దామా? కిందికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. చెప్పులు ఇక్కడ వదులుదాం, అంటే అట్టనే అడవి కదా, చూసుకుని పోవాలా. మామూలు ఉంటా. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. రాజా జాగ్రత్తదేమో, జాగ్రత్త. మా వాడు చూడు నెత్తి చల్లుకుంటాడు. బాగున్నది బాగా అయితే. నీళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి. ఎండాకాలంలో ఉంటాయి, ఉండవు మరి. చెట్లు నాటినారు, బాగున్నారు. బోరింగ్ ఉన్నది రాజా, బోరింగ్ ఉన్నది ఇక్కడ. బోరింగ్ ఉన్నది. నీళ్ళు వస్తాయా? వస్తాయి. బావిలో నీళ్ళు ఇప్పుడు నీళ్ళు లేకుండా ఉంటాయా? వచ్చాయి నీళ్ళు వచ్చాయి. చాలా రోజులు. ఓ బోరింగ్ నీళ్ళు ఎన్ని రోజులు నీళ్ళు కదా. కెమెరా పట్టుకుని ఏం తాగుతా ఉండో కొడతాను. బోరింగ్ బోరింగ్ నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ మధ్య మినరల్ వాటర్ అంట, ప్యూరిఫైర్ వాటర్ అంట అన్ని తాగి ఊళ్ళంతా నాశనం అయిపోతుంది. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి, ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఉన్నాయి. భలే ఉన్నది రాజా ప్లేస్ అయితే. చుట్టూరుతో కూడా కొండలే, ఇంకా పక్కంతా కూడా కొండలే. మధ్యలో ఉన్నాం మేమైతే. ఇక్కడ పొట్టు ఉన్నది చూడండి, పెద్ద పొట్టు ఉన్నది. పొట్టు చూపించండి మీకు, ఇంత పెద్ద పొట్టు రాజా. పాము కూడా ఉన్నది. శివుడు ఉన్నాడా? పాము ఉండాలి ఇప్పుడు, పరిగెత్తాం రబ్బర్ కొట్టుకొని. పొట్టు చూడండి. శివయ్య నర మానవుడు లేడు, మేమిద్దరం ఉన్నాం ఈ అడవిలో ఇప్పుడు.
శివుడిని పెట్టినారు ముందు పక్క, బ్యాక్ సైడ్ అంతా పుట్టగానే బాగా పెరిగిపోయినారు రాజా. పుట్టమట్టి తినాలా అంటారు. ఆ పుట్టమట్టి మామూలుగా శివాలయం పోయినప్పుడు మనం కొంచెం నోట్లో వేసుకుంటాం అట్లా. మరి టేస్ట్ కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ భక్తితో తింటాం కాబట్టి బాగా టేస్ట్ పుట్టమట్టి బాగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఎలా ఉందా? సూపర్. చిన్నప్పుడు మట్టి తినేటప్పుడు మనకి ఎంత టేస్ట్ గా ఉంటుందో అదే టేస్ట్ మట్టి తినేటప్పుడు కూడా అలానే అనిపిస్తా ఉంటది. పుట్టమట్టి కూడా ఎందుకు తినాలంటారంటే చిన్న చిన్న రవ్వలుగా తెచ్చి పెడతాయి కదా చీమలు, ఆ రాయి అనేది ఉండదు అనమాట. రాయి ఉండదు. అవును, ఏదైతే మట్టి అదే నిజమే. అందుకు పుట్టమట్టి తినొచ్చు అంటారు. మా వాడు చూడు ఎంత మంచి పాయింట్ క్యాచ్ చేసినాడు. మామూలుగా ఏంటంటే పుట్టలో రాయి అనేది ఉండదు, చిన్న చిన్న చీమలు అనేటివి నోటితో తెచ్చి చిన్న చిన్న రవ్వలను తెచ్చి పెడతాయి, చిన్న చిన్నటిది. అంటే ప్యూర్గా జల్లు పడతానులా ఆ విధంగా మట్టి అనమాట. అందుకని చూడండి ఎంత స్మూత్గా నోట్లో కరిగిపోయింది, ఐస్ క్రీమ్ మాది కరిగిపోయింది అది మట్టి. పుట్ట అయితే చాలా కరిగిపోయింది అబ్బా. పైన రేగులు పరిచేసారు, అంటే వానకు ఏదైనా వచ్చినా కానీ కరిగిపోకుండా తడిసిపోయి. పుట్టకా నుంచి ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసి ఏందో గడ్డ కట్టినారు అక్కడంతా. చూద్దాం అక్కడ వెళ్ళి ఏముందో. అంటే హైట్గా కట్టున్నారు ఏందో, ఏముందా పక్క. నీళ్ళు ఉన్నాయి రాజా, నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. నీళ్ళు చూడండి, నీళ్ళు ఉన్నాయి. కొమ్మ తీసి కొంటకోన అంటే ఇదేమో కోన అంటారు. కోన. ఓకే ఓకే, ఇదే కొంటకోన అంటే మెయిన్ ఇది కొంటకోన. ఈ కొండల్లోంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక్కడేమో జమ అవుతాయి. నీళ్ళు ఉన్నాయి, అది మట్టి మట్టిగా ఉన్నాయి ఎందుకో మరి. వచ్చింటాయి ముందు గడ్డ పోసినారు, అంటే నీళ్ళు ఇట్లా కిందికి రాకుండా గడ్డ పోసేసినారు. ఇంకా జంతువులకు కూడా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, తాగుతుంటాయి వచ్చి. చూడండి అంతా కొండే, ఇంకా మీకు కనచ్చదంతా కూడా కొండే, పెద్ద కొండ. కానీ అమ్మ ఎక్కాలంటే అయ్యే పని ఇదే. ఇంక దాటుకుంటే ఆ పక్క వచ్చేసి ఇది రాపూరు, ఇదేంది నెల్లూరు, అదే కదా రాపూరు. అయ్యా ఆ పక్క గుట్టా పక్క ఇంక రాపూరు. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. ఇంకా గుళ్ళేకి వెళ్దాం మనం, గుళ్ళేకి పోదాం ఇప్పుడు. అనా ఇటు చూడు, అప్పుడు మన పెద్దోళ్ళు పిల్లోళ్ళు లేని వాళ్ళకి చెట్టుకు గుడ్డ కట్టి గుడ్డలో రాయి పెట్టి ఇలా 3 సార్లు ఉంచితే పిల్లలు పుడతారు అనేసి ఒక నమ్మకం. అవి కూడా కట్టున్నారు ఇక్కడ. ఏం కూర్చున్నా ప్రశాంతంగా ఉంది కదా, చల్లగా ఉంది. ఈ టౌన్లలో తిరిగి ఈ అడవిలోకి వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫస్ట్ మనం గుడిని చూడాల్సింది, పోయి అన్ని చూసినాము. ఇప్పుడు గుడిని చూద్దాం లాస్ట్లో. చూడండి ఎంత చెట్టు అంటే అంత చెట్టు, చాలా పెద్ద చెట్టు. కానీ గుడిలో అయితే అడుగు పెట్టాము. శివుడు దో ఈ ధ్వజస్తంభం ఉంది కదా ఇక్కడ, ఈ ధ్వజస్తంభానికి చూడండి శివుడు ఉన్నాడు. శివుడు శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఓపెన్లో ఉన్నది రాజా. మన అదృష్టం ఓపెన్లో ఉన్నది రాజా, లోపలికి. ఓకే 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 సారీ. మా అదృష్టం ఏంటంటే దేవాలయం కూడా ఓపెన్లో ఉన్నది. స్వామి తండ్రి క్షమించయ్యా, తప్పులే ఏమి చేసింటే. ప్రజెంట్ మేమిద్దరం వచ్చి గుడి అయితే ఖాళీగా ఉంది, కానీ శివరాత్రికి ఇంకా పోతే కార్తీక మాసాలకి ఇట్లా వచ్చినామంటే కదా ఫుల్ రష్ అయితే ఉంటుంది. చల్లగా ఉండదు, ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మామూలుగా వచ్చే దారిలో అయితే చిన్న ఎండ కాదు, బైక్లో వచ్చంటే కదా చెర ఉంది. అలాంటిది ఇక్కడికి వస్తే కాళ్ళు కూడా చల్లగా అయిపోయినాయి, మారి ఉన్నాయి ఇక్కడ ప్లేస్. శివయ్యకు దీపం పెడదామని చెప్పి చూస్తున్నాము. నూనె ఉన్నది, నూనె లేదు కదా, అగ్గిపెట్టి అయితే ఉన్నది, అగ్గిపెట్టి ఉన్నాయి, కడ్డీలు ఉన్నాయి. ఇంకా ఇది విభూది అన్నీ ఉన్నాయి రాజా, పసుపు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఉన్నది కదా, గట్టగట్టుకుపోయినది కదా, గట్టగట్టుకుపోయింది రాజా.
ఆయన చూడండి గడగట్టుకుపోయింది ఇక్కడ చలికి. ఇంత ఆయన చెప్పేది అదే, ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది ఇక్కడ. దీపాల్లో ఒత్తులు ఉన్నాయా? ఆడున్నాయా? ఒత్తులు ఉన్నాయి. ఇంకా అది కొద్దిసేపు పక్కన పెట్టేసిన ఉంటుంది సార్ రోజు. కొంచెం ఎండలో పెట్టు. ఎండలో పెట్టేసినాము, కొంచెంసేపు కరిగిందంటే కదా దేవుడికి దీపం పెట్టేసి కొంచెంసేపు అట్లా ఇట్లా చూసేసి కొంచెం కూర్చొని మనం బయలుదేరదాం. మళ్ళీ కూర్చున్నాం. అంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఓన్లీ పక్షుల శబ్దాలు తప్పితే బైకుల శబ్దాలు కానీ ఇంకా ఏ శబ్దాలు లేవన్నమాట. అంత బాగున్నది ఇక్కడ. వినపస్తున్నాయి కదా పక్షుల శబ్దాలు, బాగా అరుస్తున్నాయి ఇక్కడ. అడవి కదా మొత్తం. ఇంకా గుడికి బ్యాక్ సైడే పెద్ద వేప చెట్టు అయితే ఉన్నది, గంగమ్మని చేసి పెట్టేశారు ఇక్కడ. చూడండి బాగుంది కదా. ఫైనల్లీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే గడ్డ కట్టింది, నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీప్ మెలికిద్దాం. ఈ గంట ఎట్లా గడిచిపోయింది కూడా తెలియలే మాకైతే కదా, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. బాగుంది. తండ్రి కాపాడయ్యా. గుడి ఇది మాత్రం నీట్గా ఉన్నది కదా, క్లీన్ చేస్తారు మొత్తానికి కదా. పూలు పెట్టి దేవుడికి బొట్టు కూడా పెట్టారు విభూది ఎందుకు. మనం దీపం వెలిగిద్దాం ఇప్పుడు అంతే. ఉత్తి ఒకటేనా? ఫైనల్గా శివయ్యకి దీపం కూడా పెట్టేసినాము. చాలా హ్యాపీ. మామూలుగా శివుడు ఉండేటంటే కన్నా అక్కడ బెల్వపత్రం అని చెప్పేసి ఒక చెట్టు ఉంటుందంట, అంటే 3 ఆకులు కలిసి ఉంటుందంట. దానికోసం మా వాడైతే అంతా ఎదుగుతాడు. ఇక్కడ సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది పాత గుడి కదా, ఖచ్చితంగా బెల్వపత్రం అనేది ఉంటుందని చెప్పేసి ఫైనల్గా అక్కడైతే ఉందని చెప్పాను నేను. ఇప్పుడైతే అక్కడికి పోతానా, చూద్దాం. బెల్వపత్రం ఉంటుంది, నేను కూడా ఎప్పుడు చూడాల. అది తీసుకొని పోయి మన శివుడికి పెడితే అంట మంచి అంట, చాలా మంచి జరుగుతుంది అంట. ఏది బెల్వపత్రం అంట? అదేనా? ఓకే ఓకే, అందుకే ఇక్కడ బొట్లు కూడా పెట్టినారా? ఎట్లా అది 3 ఆకులు అంటే ఎట్లా పట్ట? ఓకే ఓకే, ఈ 3 ఇది బెల్వపత్రం అంట. 3 ఆకులు కలిసి ఒక ఇదేమంటారు దీన్ని, ఒకే దానికి ఉన్నాయి. ఓకే ఓకే, ఇది బెల్వపత్రం అంటే. మామూలుగా అన్ని ఇట్లా ఉండవా? వేరే చెట్లు మాదిరిగా ఉండవా? అవునా? ఓకే, ఆడ చూసినట్లే ఉన్నది బెల్వపత్రం అంట. 3 ఆకులు కలిసి ఒక ఆకుగా ఉన్నది. ఇది చూద్దాం, ఇది వేరే చెట్టు. ఉండు ఇది వేరే చెట్టు, ఇది చూద్దాము. అండ్ లేదు, ఆ మాదిరి లేదు ఇది కూడా. ఇదంతా సపరేట్గా ఉన్నాయి, కుప్పగా ఉన్నాయి. ఇంకా మాడి చెట్టు కూడా లేదు, అట్లా లేదు. ఇది కూడా ఎక్కువ ఆకులు ఉన్నాయి పోదానికి. ఇది బెల్వపత్రం అంట, మా వాడు కనిపెట్టినాడు, నాకు కూడా తెలియదు. అవును రాజా, 3 ఆకులు కలిసి శివుడికి పెట్టేటప్పుడు మనం బెల్వపత్రం అంతా శివుడి మీద పోసేటప్పుడు ఎప్పుడైతే ఇలా పడకన్నా ఇలా బోళ్ళ పడుతుందో, అలా బోళ్ళ పడినప్పుడు మనకు మోక్షం కలుగుతుంది అనే ఒక చిన్న ఇది కూడా ఉంది. నిజంగా చెప్తానా, ఎన్ని రోజులు ఏ రోజు కూడా దీని గురించి తెలియదు. మా వాడు చెప్పినాడు బెల్వపత్రం చెట్టు ఉంటుంది ఖచ్చితంగా శివుడు ఉంటే అని చెప్పేసి. వెతికినాడు కానీ అప్పటి దొరకలేదు. అది వచ్చేది ఇక్కడ దూరంగా ఉన్నది. గుడి ఎక్కడ ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు అయితే ఉన్నది. ఇక్కడ కూడా బొట్లు కూడా పెట్టినారు ఈ చెట్టుకి. బెల్వపత్రం అంట 3 ఆకులు కలిసి ఒకే దానికి ఉంటుంది, ఎక్కువ ఆకులు ఉండవు, 3 ఉంటాయి. శివుడు ముక్కంటే కదా, అందుకు ప్రతీకగా అనమాట. అదే నిజమే కదా, త్రిమూర్తులు కాబట్టి 3 ఆకులు అంట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి త్రిమూర్తులు. ఆ విధంగా కూడా చూసుకునే కానీ 3 ఆకులు.
ముక్కంటి కాబట్టి 3 ఆకులు. దీన్ని బిలవపత్రం అంటారంట బా. చూసుకోండి, ఇదే. ఇది పోయి మనం శివుడికి పెడదాం. చూశారు కదా, సీఎం రాజపల్లిలో ఉండే ఈ కుంటకోన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.